హాయ్ అండి, వెల్కమ్ టు సత్య హౌస్. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలామంది న్యూ ఇయర్ కానీ లేదంటే ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ముగ్గులు పెడుతూనే ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎన్నన్నా పెడుతూ ఉంటారండి. రాని వాళ్ళు ఏం చేస్తాం, ఇలాంటి డిజైన్స్ ఏవోటి చూసుకుని వాటిని కలర్ఫుల్గా చేయడానికి నానా తంటాలు పడుతూ ఉంటాం అన్నమాట. నాకైతే ఇలాంటి డిజైన్సే వచ్చు. మిగతా ముగ్గులు ఏమన్నా పెట్టాను అనుకోండి, చుక్కల ముగ్గులు పెట్టడం చెరపడంతోనే టైం అంతా అయిపోద్ది అన్నమాట. అందుకనేసి అని చెప్పి ఎప్పుడన్నా ఇలా డిజైన్స్నే ట్రై చేసి అవే వేసేస్తూ ఉంటాను. 100 సార్లు చూపించేస్తుంది ఏంటనుకుంటున్నారేమో, పెట్టిన ముగ్గు చాలా బాగా అనిపించింది అనుకోండి, ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా. అది నెక్స్ట్ వచ్చేసి పక్కన చిన్న ప్లేస్ అని చెప్పేసి ఈ విధంగా ఏదో ఒకటి వేసి దాంట్లో న్యూ ఇయర్ అనేది రాసేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి ఇది మా హౌస్ అండి. కింద షాపు, సెకండ్ వన్ అత్తయ్య గారు ఉంటారు, థర్డ్ వన్ మేము, ఫోర్త్ వన్ వచ్చేసి మీకు తెలుసు కదా, ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తుంటాను, అవి వచ్చి ఆ పైన అయితే ఉంటాయి. ఈ విధంగా మొత్తం ముగ్గు అంతా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంక సెలబ్రేషన్స్ ఏముంటాయి చెప్పండి. కేక్ కటింగ్ ఉంటుంది కదా, ఎందుకంటే ఆల్రెడీ మేము ఫస్ట్ డే డిన్నర్ అయితే చేసేసాము. ముగ్గులు పెట్టడానికి ముందే తినేసాం అనుకో, ఎంత టైం అయినా పర్లేదు, ఈరోజు అది అరిగిపోద్ది, మన ముగ్గుల పని కూడా అయిపోద్ది. నెక్స్ట్ ఈ ముగ్గులు అయిపోయిన తర్వాత పైకి వచ్చేసి ఈ విధంగా కేక్ని అయితే పెట్టేసుకుని డిస్కో అయితే పెట్టేసుకున్నమాట, కాస్తంతసేపు ఎంజాయ్ చేయడం కోసం. ఆ విధంగా పెట్టుకుని తర్వాత 12 అయిన తర్వాత కేక్ అనేది కట్ చేసేసుకున్నాం. ఎప్పుడైనా సరేనండి, కేక్ కట్ చేసుకునేటప్పుడు 12 దాటాకనే కదా కేక్ కటింగ్ అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే, సాటర్డే, మండే ఇలా ఏమైనా వచ్చిందనుకో, నేనైతే అసలు కేక్ని అయితే ముట్టుకోను. పిల్లలకి మా హస్బెండ్కి పెడతాను తప్పితే నేను తిన్ను, ఎందుకంటే అందులో ఎగ్ ఉంటుంది కదా, అందుకోసమని నేనైతే తిన్ను. లేదు ఇవాళ అయితే వెన్స్డే వచ్చింది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, నేను కూడా వాళ్ళతో పాటు తినేసాను అనమాట. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కాస్తంత అందరికీ విషెస్ చేయడంలో ఇలాగ టైం అంతా కాస్తంతసేపు ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సెల్తోనే స్పెండ్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మేము ఇవన్నీ అయినప్పటికీ 12 అయిన వెంటనే ఇక్కడ వచ్చి క్రాకర్స్ కాల్ చేయడము, బండి వేసుకునండి స్పీడ్గా తిరిగేస్తున్నారు. నాకు అదైతే నచ్చలేదు. ఎందుకు వచ్చింది అంత స్పీడ్లో డ్రైవ్ చేసేసి ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మామూలుగా మాట్లాడుకుంటే సరిపోద్ది అనేది నా ఒపీనియన్. డూ సబ్స్క్రైబ్.